ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి స్కూళ్ళు కాలేజ్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి లంచ్ బాక్సెస్ పీస్ చూసేద్దాం. ముందుగా ఫ్రైడ్ రైస్ చూసుకుందాం. ఆవకాయ ఫ్రైడ్ రైస్ దానికి ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్లో వేసేసుకుని ఆయిల్ కాగిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసి అందులోనే 1 కప్ వరకు పచ్చడి కూడా వేసేసుకుని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం మగ్గిన తర్వాత ఉడికించుకున్న రైస్ కూడా వేసేసి కలిపేసుకుంటే తగినంత ఉప్పు కారం కూడా వేసుకోండి. మీకు ఎంత తగ్గితే అంత. ఉప్పు తక్కువ వేసుకోవాలి ఎందుకంటే పచ్చళ్ళలో కూడా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ ఆమ్లెట్ అనమాట. ఈ యొక్క ఎగ్ ఆమ్లెట్ కింద తీసుకుంటే కర్రీ కూడా అవసరం లేదు. ఇలా ఒకసారి మీ పిల్లలకు పెట్టి చూడండి. రోజు ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు అయితే మనకి వేడి చేసేస్తుంది కదా, ఈ విధంగా వేసి చూడండి. ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసి ఉప్పు కారం ధనియాల పొడి కూడా వేసేసి అలాగే ఇవన్నీ మొత్తం మగ్గేంత వరకు మిశ్రమం కూడా వేసేసి మగ్గేంత వరకు ఉంచుకుంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ తయారీ. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఉల్లిపాయ బిర్యానీ అనమాట. ఈ విధంగా ఉల్లిపాయలు వచ్చినంత ఉప్పు కారం వేసుకుని ధనియాల పొడి కూడా వేసేసి మిక్సీ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకుని ఆ పేస్ట్ ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి ఆనియన్ పేస్ట్ మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి 1/2 కప్ 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసేసి రైస్ నానబెట్టుకున్న రైస్ కూడా 1 కప్ వరకు రైస్ వేసేసుకుని 2 కప్స్ వరకు వాటర్ వేసి 2 విజిల్స్ వరకు రానిస్తే ఎంత రుచికరమైన బిర్యానీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. గోంగూర పులిహోర దానికోసం వీడియో చూపించినవన్నీ వేసేసుకోండి. ఇవేమిటంటే గోంగూర, ఎండబెట్టుకున్న గోంగూర, రుచితైనంత ఉప్పు కారం అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకుని మనం మిక్సీ పెట్టేసుకుందాం. అందులోనే తాలింపు సామాన్లు కూడా వేసేసుకుని ఈ విధంగా మిక్సీ పెట్టేసుకుని ఈ విధంగా తాలింపు పెట్టేసుకుంటే అంత రుచికరమైన పులిహోర తయారీ. నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ దమ్ బిర్యానీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకుని ప్లేన్ దమ్ బిర్యానీ అన్నమాట. ఇది కుక్కర్లో రైస్ పెట్టేసుకుని 2 విజిల్స్ వరకు రానిద్దాం. 1.5 విజిల్ వరకు రాస్తే సరిపోతుంది, లేదా 2 విజిల్స్ రానివ్వచ్చు. ప్యాన్ పెట్టేసుకుని ఇంత రుచిగా ఉప్పు కారం అలాగే ధనియాల పొడి ఇవన్నీ ఉల్లిపాయలు మొత్తం మగ్గిన తర్వాత ఇవన్నీ వేసేసుకుని పెరుగు కూడా వేసేసుకొని ఈవెన్గా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటే అంత రుచికరమైన బిర్యానీ తయారీ. నెక్స్ట్ వచ్చేసి బంగాళాదుంప ఫ్రైడ్ రైస్ అనమాట. బంగాళాదుంప ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసేసుకుని ఉప్పు కారం అవన్నీ యాడ్ చేసి కలిపేసుకుని ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ తాగిన తర్వాత ఇవన్నీ వేసేసుకుని ఈవెన్గా మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. ఇవన్నీ రైస్ వేసేసినంత ఉప్పు కారం ధనియాల పొడి చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ తయారీ. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో గమనించండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి.